చికెన్ కర్రీ రాని వాళ్ళు ఉండరు. అంటే ఇష్టంగా తినే కూర ఏదైనా ఉందంటే చికెనే. సో ఈరోజు సింపుల్గా ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే అయిపోయింది, ఎంత టేస్ట్గా ఉండిద్ది అన్నది మేము ప్రిపేర్ చేస్తున్నాము మీ అందరికీ. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే ఏ కూర సింపుల్గా వండుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా చెబుతారు చికెన్ కర్రీ చాలా సింపుల్గా వండుకోవచ్చు అని. ఎందుకంటే ఇది చాలా చిన్న రెసిపీ అండి, చికెన్ కర్రీ వండుకోవటం. నాకు వాస్తవంగా స్టవ్ ముట్టియటం కూడా తెలియదు, కానీ మా బ్రదర్ నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వలన మా బ్రదర్ నాకు చెప్పాడు, అంటే ఎంతో కష్టపడక్కర్లేదు, సింపుల్గా అయిపోద్దని. మనకై మనం వండుకొని మనం తిని ఆహా అబ్బో అమ్మోహం అని చెప్పుకునే కన్నా మనం వండింది పక్కన వాళ్ళు తిని వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది, అబ్బా బాగుందా లేదా అని చెప్పేదాన్ని నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను అన్నమాట. అది ఎంత సింపుల్గా రెడీ చేసేస్తామంటే మీరు కూడా చూద్దరు. అంటే ఇంతేనా చికెన్ కర్రీ అన్నది మీకు కూడా అర్థమవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏం లేవండి, చాలా సింపుల్. 1 kg చికెన్ తీసుకోండి, తర్వాత 4 ఆనియన్ తీసుకోండి, అదే ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు, తర్వాత దాంట్లో 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. కారం మంట ఎక్కువ ఉంటే కనుక 2 సరిపోతాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. చూసి ఇంత ఈజీనా అని మీరు కూడా అనుకోవాలి. ప్లీజ్ దయచేసి ఎవరు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, చాలా టేస్ట్గా ఉండేది. నేను తిని చెప్పనండి అబ్బా అమ్మో ఆహా అని, పక్క వాళ్ళకి పెట్టి చూద్దాం అనమాట. ఫుల్గా నేనే ప్రిపేర్ చేస్తున్నాను, చూడండి ఫస్ట్ టైం. ఫ్రెండ్స్, ముందుగా తీసుకున్న మనం 4 ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలన్నమాట. 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే కొంచెం మంట ఎక్కువ ఉంటే 2 సరిపోతాయి. మనం కళాయి తీసుకున్నాం, ఇది మనకి అంటే ఇప్పుడు వండుకునే వంటకి మనం ప్రిపేర్ చేసుకునే కళాయి అండ్ చికెను. సో వీటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను రెడీ చేసేసాను అనమాట. ఇప్పుడు చికెన్ ఇలా ఉండకూడదని దీన్ని కొంచెం కడుక్కోవాలి. దాంట్లో 4 చికెన్ నూనె పోసేసి ఉల్లిపాయలు వేసాం అనమాట. ఉల్లిపాయలు వేసేసి చక్కగా వాటిని గోల్డ్ అంటే లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వాటిని వేగించుకోవాలన్నమాట. లైట్ గోల్డ్ కలర్, మళ్ళీ చూద్దానండి, లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అంటే పచ్చి వాసన పోవాలండి. ఇప్పుడు చూసారు కదా కొంచెం కలర్ మారింది. ఇప్పుడు మనకి దీని ఏమంటారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసుకోండి, 2 స్పూన్లు వేసుకోండి. కొంచెం టేస్ట్ ఎక్కువ ఉండేది, చాలా బాగుండేది. అల్లం చాలా మంచిదండి, డైజెషన్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే తింటా ఉంటే మనకి ఎక్కువ టేస్ట్ వచ్చేది ఏమన్నా కనుక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా 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 టేస్ట్ వచ్చింది అనమాట. అదవుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇది నేను ఎందుకు చూస్తున్నానంటే అండి, సింపుల్గా అంటే చికెన్ కర్రీ అంటే చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అనమాట. కరెక్ట్గా 15 minutesలో కంప్లీట్ అయిపోయే కర్రీ, చాలా తక్కువ సమయంలో. చూసారా చక్కగా గంట మొత్తం వేగించుకోవాలన్నమాట. వేగించుకున్న తర్వాత మన దగ్గర చికెన్ ఉంది కదండి, కడిగి పెట్టుకున్న చికెన్, దాన్ని చక్కగా దీనిలో వేసేసుకోండి. కళాయిలో వేసేసుకొని నీళ్ళన్నీ వంచేసి కళాయిలో నీట్గా వేసేసుకోండి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకున్నాము. వాటిని కళాయిలో వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసేసి మనం ఏం చేయాలంటే చక్కగా ప్రతి ఒక్క ముక్కకి అది మొత్తం పట్టినట్టు మొత్తం కిందకి పైకి మొత్తం కలుపుకోవాలన్నమాట. నీట్గా కలుపుకొని మనం టేస్ట్ ఎక్కువ రావాలంటే కనుక నీట్గా కలుపుకోండి. అంతేకాకుండా మీకు చెప్పడం మర్చిపోయాను, ఉప్పు కారం అనేది అండి నేను ఎవరికి కూడా ఇంత వేసుకోండి అని చెప్పాలి, ఎందుకంటే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. సో దాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి, ఎక్కువచ్చు తక్కువ, అది మీ ఇష్టం, మీకు నచ్చినట్టు వేసుకోండి. ఇలా పెట్టేసుకుని మనం ఏం చేయాలంటే దానిపైన ఒక ప్లేట్ తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మొత్తం కలిసిపోయింది, నీట్గా చక్కగా కలిసిపోయి మొత్తం నీట్గా కలిసిపోయింది. ఇప్పుడు చూస్తా కూడా మనకి వాటర్ ఎక్కడా లేదండి, ఎక్కడ వాటర్ లేదు. ఎందుకు దీనికి వాటర్ యాడ్ చేయక్కర్లేదంటే ఇప్పుడు దీనిలో ఉన్న కొలెస్ట్రాలే కిందకి వెళ్ళిపోయి ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ అంటారా, సాల్ట్ నేను మళ్ళీ చూస్తున్నానండి. ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టు తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు ఎక్కువ అయిపోద్ది, తక్కువ వేసుకోవడం వల్ల తక్కువైద్ది. పసుపు కొంచెం 1 స్పూన్ సరిపోద్ది, ఎక్కువ అసలు 1 స్పూన్ వేసుకుని ఉప్పు వేసుకుని చక్కగా మొత్తం మొక్క అంతా పట్టేలాగా నీట్గా కలుపుకోండి. నీట్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత వాటిని ఏ మొక్క వదలబోకండి, చక్కగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి.
కలర్ మారింది చూసారండి. ఇందాక ఒక కలర్లో ఉంది, ఇప్పుడు కలర్లో వచ్చేసి. ఇప్పుడు నీట్గా ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసేసుకుని ఆ ప్లేట్ దానిపైన పెట్టించేసి మనం ఉడికించాలన్నమాట. అంటే మినిమం 10 మినిట్స్ అనేది ఉడికిస్తే ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న కొలెస్ట్రాల్ ఉంది కదా, ఆ కొలెస్ట్రాల్ అంతా కిందకి వెళ్ళిపోయింది. అంటే నేను మీకు ఎలా చెబుతున్నానంటే నూనె అంతా కిందకి వెళ్ళిపోయింది అనమాట మొక్క బాగా ఉడికినప్పుడు. ఈ విధంగా పెట్టేసి ఒక 5 నిమిషాల నుంచి తీసేస్తే ఇప్పుడు చూసారండి మొత్తం నూనె అంతా అడుక్కెళ్ళిపోయింది. నూనె అంతా అడుక్కెళ్ళిపోయింది, మొక్క అంతా చక్కగా టైట్ అయిపోయింది అనమాట. అంటే నీట్గా మొక్క ఉడికిందని అర్థం దీనికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా కొంచెం అది టేస్ట్ బాగా రావాలి కాబట్టి ప్లేట్ పెట్టేసి మినిమం ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసేయండి. 5 నిమిషాలు ఉంచేస్తే ఇప్పుడు చూసారండి ఫైనల్గా ఎలా వచ్చిందో. చూడటాకైతే చాలా బాగుందండి. బాగుంటాయి కాదు, మేము ముక్కు ఉడికిందా లేదా అని చూడటానికి మేము ఒక ముక్క అయితే తీసుకుని తిన్నాము. ఆ ముక్క అయితే నెంబర్ 1గా ఉడికింది. అంతేకాకుండా ఇప్పుడు మనము కారం మళ్ళీ చూస్తున్నానండి. టేస్ట్కి తగినంతే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే అది మీ టేస్ట్ని బట్టి. ఎక్కువ వేసుకోవడం వల్ల కొంచెం మంట ఎక్కువ అయింది, అది తక్కువ వేసుకున్నారు అనుకోండి సరిపోయింది. ఒకవేళ చాలపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు అనుకోండి. ఇప్పుడు చూసేసారు కదా, కారం వేసుకున్న తర్వాత మొత్తం కలపండి. నీట్గా కలిపితేనే ఆ మొక్కకి పట్టి టేస్ట్ వచ్చింది. కలుపుకోకుండా అలా వదిలేయకూడదు అనమాట. ఇప్పుడు నేను చూపించాను కదండి, ప్రతి ఒక్క మొక్క మీద నేను జల్లుతున్నట్టు జల్లండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ మొక్కలన్నీ కలిసిపోయేలాగా కిందకి పైకి కలిపేసేయండి. ఇవి కలిపేసేసిన తర్వాత ఏమండి చికెన్ కర్రీ అందరూ వండుకుంటారు. నేనేదో పెద్ద కొత్తగా చెప్పట్లేదు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ విధంగా అంటే తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ అయ్యి చేసుకునే కర్రీ ఏదైనా ఉందంటే చికెన్ కర్రీ. సో చాలా కష్టం అనుకుంటారు, చాలా ఈజీ అండి ఇది. చాలా ఈజీ అంటే ఒకసారి చూస్తే కనుక ఇంతేనా, అవునా, నిజమా అన్నట్టు ఉండేది అనమాట. మేము ఈ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న పిల్లలకి ఊరిని జస్ట్ తినడానికి ఒక మొక్క పెట్టాము. వాడైతే సూపర్గా ఉందన్నాడు, ముందే పళ్ళెం పట్టుకుని ఉంచున్నాడు అనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఒక్కసారి చెబుతున్నాను, ఈ విధంగా ట్రై చేసి ఎవరైనా తిని నచ్చలేదంటే కనుక జీవితంలో మళ్ళీ మేము వంటల జోలికి వెళ్ళమండి. మాకు రాకపోయినా సరే ఈ వంట పేరు మాత్రం అండి మేము మళ్ళీ చెబుతున్నాను, ఇది అంటే ఎక్కువ టైం అనేది తీసుకోదండి. చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసేది. మొక్క అయితే చాలా బాగా ఉడికిందండి, చూస్తున్నారు కదా మీకు. మొక్క నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఫైనల్గా దించేసే టైంలో పొడి మసాలా ఉంది కదండి, పొడి మసాలా లైట్గా పైపైన జల్లుకోండి. పొడి మసాలా లైట్గా పైపైన జల్లుకున్న తర్వాత నీట్గా మొక్క చూడండి, పాపం మొక్క ఉడికిందో లేదని పాపం కట్ చేసి మరీ చూస్తుంది పాప. మొక్క అంతా నీట్గా ఉడికిందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు పొడి మసాలా పైపైన జల్లేసుకుని చక్కగా మొత్తం కలిపేసేసుకోండి. ఏమంటే మళ్ళీ చూస్తున్నాను, ఎవరికైనా గ్రేవ్ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ అంతా ఇనికిపోయేలాగా కొంచెం పెట్టించండి. అలాగే లేదు గ్రేవ్ అవసరం లేదు ఇలా తింటాం అనుకుంటే కనుక ఇది చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నిజం చెబుతున్నాను, మీరు ఒకసారి రైస్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ 2-3 టైమ్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే అంత. సో ఫైనల్గా కర్రీ అయిపోయిందండి, ఈ విధంగా ఉంది. ఒకసారి నా ఛానల్ చూసి లైక్ చేసి మీ అందరికి నచ్చుద్ది అనుకున్నాండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువర్ వాకింగ్ ఛానల్. లవ్ యూ. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మొత్తం అంటే తక్కువ టైంలో సింపుల్గా రెడీ చేసే రెసిపీ ఏదైనా ఉందంటే కనుక ఇది. అంటే చికెన్ కర్రీ అనేది చాలామంది చాలా కష్టపడుతున్నారు, ఎంతో టైం తీసుకుంటాను. చాలా సింపుల్గా చేసామండి, మీ అందరికి నచ్చుద్దని అనుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా లైక్ చేయకుండా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, షేర్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేయట్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువర్ వాకింగ్ ఛానల్. మళ్ళీ అడుగుతున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.